రే సాయిగా, రేయ్ ఎందుకురా నా పెళ్ళ వెంట పడుతున్నావు? ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు? భాస్కర్, నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావా భాస్కర్? సార్, పెద్దంటోళ్ళు ఏ సాక్ష్యంతో మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి, అర్థమైందా? ప్రూఫ్ లేదనుకున్నావా? నా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది నీళ్లలోకి దూకింది. అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు, నా పెళ్ళాన్ని టచ్ చేశాడు. ఎందుకు టచ్ చేశాడు నా పెళ్ళాన్ని? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సాటి మనిషి చచ్చిపోతుంటే మానవత్వంతో కాపాడటం కూడా తప్పేనా? అదే స్పాట్ లో అదే నీళ్లలో నేను దూకా. నన్నెందుకు నీ మరిది మానవత్వంతో కాపాడలేదు? నా పెళ్ళాన్ని ఎందుకు కాపాడాడు మానవత్వంతో? ఒరేయ్, నీ తమ్ముడు ఓన్లీ వాడి గర్ల్ ఫ్రెండ్స్ ని కాపాడతాడా? ఓన్లీ లేడీస్ ని కాపాడతాడా మానవత్వంతో? మగాళ్ళని కాపాడ్డా? నా పెళ్ళాన్ని మాత్రమే కాపాడతాడా? వాడి కీపునే కాపాడతాడా? దొంగ నా కొడక! రేయ్ భాస్కర్, నా పెళ్ళావు నీ తమ్ముడికి ఇదిగో ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నెలల్లో నేను ఇలా దుక్కుతానని చెప్పింది. వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది. ఇలా వాటేసుకోమంది. ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చామంది. అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట్లో ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట్లో ఉంటుంది. అది సంగతి. హలో మిస్టర్, ఇలా రా. నువ్వు మాట్లాడే మాటలకి ప్రూఫ్ ఉందా లేక ఒట్టి అనుమానమేనా? ఓన్లీ అనుమానమే సార్. అనుమానం వస్తే క్లారిఫై చేసుకోవాలి కానీ ఇట్లా అడగచ్చా? అడగకూడదు సార్. తప్పు అయితే కేసు బుక్ చేయి. పోలీసులో మేమున్నాం, చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. ప్రూఫ్ లేకుండా ఇలా నిందలేకు. అనవసరంగా ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళ. సారీ సార్, మీ వల్ల నాకేం తెలిసిందంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు, అనుమానంతో నిందలేయకూడదు. మీ పోలీస్ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్. భవానీ, మీ కాళ్ళకి దండం పెట్టాలి. భవానీ, నా కళ్ళు తెరిపించారు. ప్రూఫ్ తో వస్తా. జాగ్రత్త. రేయ్, ప్రూఫ్ తో వస్తా. నా కొడకరే పాలుడా, ప్రూఫ్ తో వస్తాను బే. ప్రూఫ్లతో వస్తా. ఓరీడెంకమ్మా, ఈ నిజంగానే తిక్కలోడు. ఈ అబ్బా అమ్మ మాత భవాని క్షమించు, వీడి వల్ల నాకు బూతులు వస్తున్నాయి. డాక్టర్ గారండి. ముత్తుకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటి మేడంతో వచ్చారు? ఏమ్మా, ఏదైనా విశేషమా? విశేషమేం లేదండి. నా వైఫ్ ని చిన్న టెస్ట్ కోసం తీసుకొచ్చా డాక్టర్ గారండి. ఏం టెస్ట్? నా వైఫ్ కి ఒరిజిన్ టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. కాకి ఉగ్గిని ఎత్తుకెళ్ళొద్దు కదా, అలాగే నా వైఫ్ శీలాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి డౌట్ డాక్టర్ గారండి. టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. అంత కంగారు పడతారేంటి డాక్టర్ గారండి? లాస్ట్ వీక్ మా డాడీ వచ్చారు కదా, మా డాడీకి బాగా దగ్గు వస్తుంటే అది టీబీనా జనరల్ దగ్గ అని డౌట్ పడి తీసుకొచ్చాం కదా. మీరు టెస్ట్ చేశారు కదా, అది టీబీ కాదండి మామూలు దగ్గర అన్నారు కదా. అలాగే ఇది కూడా డౌట్. టెస్ట్ చేయండి, క్లియర్ అయిపోతుంది కదా. ఇక్కడే ఉండు. డాక్టర్ గారు, 3వ నెల బాగానే ఉంది, కానీ ఒకసారి చెక్ చేద్దామని మీద. వీడు పెద్ద మెంటల్గాడు. వీడి దగ్గర నేను జాబ్ చేసేవాడిని, మానేయకపోతే చచ్చి ఉండేవాడిని. #1 మెంటల్. ఎంత మెంటల్ అంటే మెంటల్ నాకు అడుగును కదా. సుమంజీ, తిట్టావు. మంచోడు అని చెప్తాను. నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాట చెప్తున్నాను. సుమన్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మన్, వెరీ హానెస్ట్, వెరీ గ్రేట్ పర్సన్. సుమన్ జీ, నా మిసెస్ ని పరిచయం చేస్తాను నీ మిసెస్ కి. ఓకే. వీడు మంచోడే, నన్ను ఎలా గుర్తించాడో చూసావా? కాకపోతే అప్పుడప్పుడు మెంటల్ వస్తుంది వీడికి. సుమన్ జీ. సార్ సార్ అమ్మా, నా మిసెస్ సత్య. నమస్కారం పెట్టుకోమ్మా. నమస్కారం పెట్టమ్మా. హాస్పిటల్కి తీసుకొచ్చా పని మీద. అదే పాపం హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? చిన్న టెస్ట్ కోసం సుమన్ జీ. ఏంటా టెస్ట్? ఒరిజిన్ టెస్ట్.
అదే సిలవతా కాదా అని చెప్పేసి. మెంటల్ ఎదవా. రేయ్, ఎవరైనా పెళ్లికి ముందు అవసరం అయితే చేయించుకుంటారా? పెళ్ళైన తర్వాత పెళ్ళానికి ఒరిజినల్ టెస్ట్ ఎవరైనా చేస్తారా? మెంటల్ ఫిలో. నీకుండే జబ్బేంట్రా అసలు? ఏంట్రా నీ మెంటాలిటీ? ఎవరికైనా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది. నీకున్నది ఏంట్రా? ఈర్ష, అసూయ, శాడిజమా, దరిద్రమా? ఏంట్రా? రేయ్, నువ్వు బూకే బారవరా ఎదవా, చెత్తనా ఎదవా, తొట్టినా ఎదవా. పదవే. అమ్మా, ఈయన చంపేసి ఈయన మొహం మీద యాసిడ్ వేసి ఈడు కనబడకుండా చేసి ఈ సమాజానికి మేలు జరుగుద్ది. చండాలుడు, ఎదవా, స్టూపిడ్. డాక్టర్ గారు, పచ్చా పండా? ఏమైంది డాక్టర్ గారండి? షీఈ్ వర్జిన్. అవునా? సర్టిఫికెట్ ఇవ్వండి. సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించమ్మా సత్య. నేనెంత అనుమానపు నా కొడుకు నువ్వు తెలుసా? ఒకసారి నువ్వు గుడికెళ్ళావు కాటన్ చీర కట్టుకొని. నీ చీర వెనక నలిగిపోయి ఉంది. ఎందుకు నలిగిందని అడిగాను. గుడి మెట్ల మీద కూర్చొని వచ్చానన్నావు. నేనేమనుకున్నానో తెలుసా? ఎవడి ఒళ్ళోనో కూర్చొని వచ్చిందని అనుమానపడ్డారు సత్య. సత్య, ఒకసారి నువ్వు మా డాడీకి టాటా చెప్పావు, టాటా అంకుల్ అని. నేనేమనుకున్నానో తెలుసా? మా డాడీలో అంకులు చూస్తుందా, మా డాడీలో మగాడిని చూస్తుందా అన్నంత అనుమానపడ్డానమ్మా. అమ్మా, నువ్వు దేవతవి, నువ్వు మంచిదానివి. నేను ఎదవనైనా నాకు నా భర్తే కావాలన్నావు. మా అత్త కుటుంబమే ముఖ్యమన్నావు. గొప్పదానివి తల్లి, నువ్వు గొప్పదానివి తల్లి, గొప్పదానివి తల్లి. అమ్మా, ఈ రోజు నుంచి ప్రమాణ సాక్షిగా చెబుతున్నా, నేను నీ స్నేహితుడిగా ఉంటా. నిన్ను సంతోష పెడతా. ఏ భర్త ఏ భార్యకి చేయనంత త్యాగం చేస్తాను, త్యాగం చేస్తాను. సత్య, రెడీగా ఉండు. 2 నిమిషాల్లో నీకు ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. సత్య, ఐ లవ్ యూ. ఈ రోజే మన శోభనం. రంజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి రంజిత్ ని డైలీ కీప్ చేసుకో.
నా వంశం కూడా నిలబడాలి కదా. రంజిత్తో బిడ్డను కను నా అకౌంట్లో వేసుకుంటా. మర్డర్ చేస్తే తప్పు గాని సుఖపట్టం తప్పు కాదు సత్య. సత్య, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో కోర్కెలు చంపుకోవటం తప్పు సత్య, తప్పు సత్య. వద్దండి, నా మాట వినండి. నా మాటే విను, నీ ఫ్యూచర్ బాగుంటుంది. వద్దండి, మీకు దండం పెడతానండి. నా జీవితం నాశనం చేయకండి. నీకు నేను 2 దండాలు పెడతాను. నన్ను తండ్రిని చెయ్యి. ఏమండి, మీరు మగాళ్ళు కాకపోయినా జీవితాంతం మీతోనే ఉంటానన్నాను కదండి. మీరంటే ప్రాణంగానే ఉంటానన్నాను కదండి. మీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గానే ఉంటానన్నాను కదండి. ఇంటికి వెళ్ళిపోతాను రండి. సత్య, సత్య, నాకు మగతనం లేదు. నువ్వు ఆడతనాన్ని చంపేసుకుంటావా? చంపేసుకుంటానండి, చంపేసుకుంటాను. చంపేసుకుంటావా? చంపేసుకుంటాను. నాకు కళ్ళు పోతాయి. నువ్వు గుడిదాని అయిపోతావా? కళ్ళు పీకేసుకుంటావా? నాకు జుట్టుడిపోతుంది, బట్టతలు వస్తుంది. నువ్వు గుండు కొట్టించుకుంటావా? నేను మీకోసం చచ్చిపోతానండి. రంజిత్, సత్య, నీ ఫీలింగ్స్ నాకు తెలుసు. బేసిక్ గా ఆడవాళ్ళకి సిగ్గెక్కువ. పరాయి మగాడు గడప ముందుంటే ముగ్గేయడానికి కూడా ఆడద బయటికి రాదు. పెళ్ళైన రోజు గడప దగ్గర ఆడపడుచులాపి నీ మొగుడు పేరేంటి అంటేనే ఆడది సిగ్గుపడిపోతుంది తెలుసా. నీ మొగుడినే చెప్తున్నా కాబట్టి సిగ్గుపడక్కర్లా. రా 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 రా. దా రంజిత్. సత్య, రంజిత్ చాలా మంచివాడు సత్య. రంజిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సత్య. ఈ విషయం మన మధ్య ఉంటుంది సత్య. రంజిత్, రంజిత్, నా భార్యకి కొత్త జీవితాన్ని ఇవ్వు రంజిత్. కొత్త జీవితాన్ని ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ అండి, అండి ప్లీజ్ అంటే వదిలేసి వెళ్ళకండి. ఏ సత్య, వాడికి వెళ్తున్నావు? సత్య, సత్య, ఏ సత్య, సత్య. చెల్లెమ్మా, సత్య, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? సత్య, ఏయ్, సత్య, కూర్చో. ఏంట్రా? సత్య, అమ్మా, సత్య, అమ్మా, చెప్పమ్మా, సత్య, ఏమైంది? ఏమైందమ్మా? చెప్పు. వాడు మగాడు కాదు నాన్న. అమ్మా, అమ్మా, నేను ఆ పాలవాడితో తిరిగానని
వర్జిన్ టెస్ట్ చేయించాడమ్మా. అన్నయ్య అన్నయ్య వాడు మగాడు కాకపోయినా కలిసి ఉంటానని చెప్పాను అన్నయ్య. కానీ నాకు పిల్లలు కావాలని నన్ను తీసుకెళ్లి వేరే వాడి దగ్గర పడుకోమన్నాడు అన్నయ్య. గుత్తనం లేని ఈతవా? నానా నానా చావనైనా చేస్తాను కానీ లైఫ్ లో ఇంకెప్పుడు వాడు మొఖం చూడ నాన్న. ప్లీజ్ మన ఇంట్లోనే ఉంటా నాన్న. వసుంధరా, ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? మగతనం లేని వాడిని నా బిడ్డ కంట కట్టారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీరు నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. ఒరే ప్రసాదరావు, నువ్వు నాకంటే పెద్ద వ్యాపారవేత్తవరా. ఎంత గొప్ప వ్యాపారవేత్తవంటే కొడుక్కి మగతనం లేదని తెలిసినా, సంవత్సరానికి పరిగణని తెలిసినా ఆగిపోయిన నా కూతురి పెళ్లిని అడ్వాంటేజ్ గా తీసుకొని నీ కొడుకుని మగాడిగా చలామణి చేసుకున్నావురా. సబాష్! ఒరే, నీ కొడుకు నీకంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఎంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అంటే తన పెళ్ళాన్ని ఇంకోటి దగ్గర పడుకోబెడితే బిడ్డ పుడతాడు, ఆ బిడ్డను తన అకౌంట్ లో వేసుకుని వంశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని నా కూతురుని వ్యభిచారంలో దించబోయిన గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ రా నీ కొడుకు. ప్లీజ్ అన్నయ్య, మీ కూతుర్ని నా కూతురు కనుకొని నా కోడల్ని చేసుకున్నాను. ఇంత పెద్ద మాటలు మాట్లాడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కొడుకు సంసారానికి పనికిరాడన్న విషయం నాకు తెలియదు. చెప్పండి చెప్పండి. పుట్టినరోజు నాడు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంటే అది వాళ్ళ అమ్మకి ఇష్టమని అలా చేస్తున్నాడు అనుకున్నాం గాని వీడు ఎలాంటి వాడని మాకు తెలియదమ్మా. మిస్టర్ ప్రసాదరావు, ఇంత జరిగా కూడా తెలీదు అని చెప్పడానికి సిగ్గులేదు? సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకోలేదు నువ్వు అనుకుంటే మీ వాడితో కలిసి ఉంటాడే వాడి బాయ్ ఫ్రెండ్, బాడీ ఫ్రెండ్, ఆ బాబీగాడు నీకు తెలుసుకో. బాబీ ఏంటి ముద్దు? అదంతా పనిచేసిందో చూసావుగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను బాబీ. అంటే నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? అది లేకపోతే నేను లేనా? అయ్యో నీ పెళ్లి జరగడానికి ముందు ఒక్క మాట ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మమ్మీ అని చెప్పుంటే ఆ మాటలో వందర్థాలు వెతుకునేదాన్ని కదరా. తెలిసి చేతులారా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. చూసావా ముద్దు? రా, ఈ సమాజం మనల్ని అర్థం చేసుకోదు. ప్రత్యేక రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటుంది, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోదు. పద, మనదైన మెరుగైన సమాజం కోసం పోరాడతాం. వెళ్తాం. వెళ్లే ముందు నా పెళ్ళాం మంచిది కాదని ప్రూవ్ చేస్తా. దాని మనసు నా దగ్గర లేదు, ఆ పాలవాడి దగ్గర ఉందని ప్రూవ్ చేస్తాను మమ్మీ. ఆ పాలవాడు నా ముద్దు పెళ్ళాన్ని తగులుకున్నాడని, అంతేకాదు అన్పాపులర్ చేస్తున్నాడని ప్రూవ్ చేస్తాం. పద ముద్దు, పద. డాడీ, నువ్వు మంచివాడివి, మమ్మీ చెడ్డది. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు దేవుడివి, అంతే. అవునంతే, నువ్వు పద ముద్దు. ఏంటండి ఇదంతా?